శక్తి, ఐఎమ్ వెరీ సారీ. నీ పెళ్లికి నేను రాలేకపోయాను, ఏమనుకోకు. ఎనీవే కంగ్రాట్స్. ఓకే ఓకే. ఏంటి ప్రేమ మిడ్ నైట్ మసాలా వింటున్నావా? ఏడు సైడ్లో అడ్డు తట్టు పెదవా, నువ్వు రానా నాతోటి. వాడు కుళ్ళోడ్రా, వాడి గురించి మనం మాట్లాడకూడదు. కాకి తల మీద రెట్టేసిందని ఫీల్ అవ్వకూడదు. పందికి ఎగిరే శక్తి లేదని సంతోషపడాలి. నీ జీతంలో వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పలేదు కదా, అది తలుచుకుని జాలీగా ఉండు. మంచి ఐడియా ఇస్తామని చూస్తే నువ్వు కూడా ఎక్కిరిస్తావే. కోటా గారు చెప్పినట్టు వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళే వెతుక్కుంటున్నారు. సీనియర్, మీ వెడ్డింగ్ పోస్ట్ కి 99 లైకులు 49 కమెంట్లు అదిరిపోతుందిలే. మన కంపెనీకి మీమ్ కంటెంట్ మీరే. రేయ్, నీ పని పూర్తయిందిగా, నీ డైలాగులు ప్రాక్టీస్ చేసి వెళ్ళు. రేయ్ ఏంట్రా? సారీ మామా, తెలియక షేర్ చేశాను. నీది పాన్ ఇండియా కంటెంట్ కదా. ఎందుకు షేర్ చేసావు? స్నేహితుడికి సమస్య వస్తే షేర్ చేసుకోమని అమ్మా నాన్న చెప్పారా. పోరా. అదేంటి తెల్లమ్మా, ఫ్రెండ్కి ఒకటంటే నవ్వే ముందు వస్తుంది. నువ్వు జీవితంలో తిన్న మొదటి దెబ్బ, కానీ ఫస్ట్ నైట్ కి ఎంత పెద్ద దెబ్బ అంటే మనసు బాధగా ఉందిరా. సంసార జీవితం ఎలా ప్రశాంతంగా సంతోషంగా జీవించాలో నేను నీకు నేర్పిస్తాను. ఎవడు వీడా? వీడు మాట్లాడు. చెప్తాను వినరా. భూకంపమే వచ్చినా ఇలా ప్రశాంతంగా మంచి మూడిలో ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి. అలా చూడు, నా భార్య, నేనే తనకి 3 ముళ్ళేశాను. తను ఈ ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ డే అంటే ఫిదా సినిమాలో సాయి పల్లవిలాగా లంగమూని కట్టుకుని దగ మెరిసిపోయేది. కానీ ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తను ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడడం నువ్వు చూసావా? చుట్టూ ఎప్పుడూ అబ్బాయిలే. చూడు, కొత్తగా ఎవరితో సీన్ ఇస్తుంది. రేయ్, తన్ని పిలు. సిస్టర్, వాడున్నాడు కదా, మిమ్మల్ని బాగా పిలుస్తున్నాడు. ఏయ్, అక్కడ మాట్లాంటి ఇలా రా. ఉండండిరా, మొగుడు పిలుస్తున్నాడు. మొగుడంటే ఇలాగే ఉండాలరా. ఏం కాదు, మీ అమ్మ సున్నుండలు చేయమని చెప్పింది, దానికి ఎన్ని సున్నాలని అడుగుతూ ఉన్నాను. ఒక 6 అడుగులు గొయ్యి తవ్వి అందులో నన్ను కప్పెట్టేశాయి. అంత డీప్ కావాలా? నిన్ను చేసుకున్నందుకు నేనే గొయ్యి తవ్వుకుని పడుకుంటాను. ఏం శక్తి, భార్య భోజనమా? మాకంతా ఇస్తావా? హే, అందుకే నేను రమ్మన్నాను, ఓసారి తించు. ఉండరా మామ, అప్పుడే నా కష్టం ఏంటో తనకు తెలుస్తుంది. నీ భార్య వంటకం నా భార్య వంటకం కన్నా బాగుంటుంది. అంత చండాలంగానే ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుందిరా, నోట్లో కూడా పెట్టుకోలేవురా. వావ్, నేను చెప్పాను కదా, నా పిల్లలకైతే తనే బాగా ఉంటుందని. సూపర్ గా ఉంది శక్తి. వావ్, అసలు మళ్ళా ఓవర్గా ఉంది. మ్యానా? ఏంట్రా మామా, ఇది చాలా దారుణం. సిస్టర్ పనికి వెళ్ళడం లేదని తనపై నింద మోపుతున్నావు నువ్వు. ఇట్స్ ఆల్ వెరీ బ్యాడ్, యు నో. ఏంట్రా ఊరికే ఎక్కిరిస్తున్నారు? అంతలో ఏముందిరా, సూపర్ గా ఉందిరా. ఏ నోరు అతికిపోయిందా? అమ్మాయి మూమెంట్ ఉంది. చెప్పాను కదా. ఏంట్రా మామా, పంచేంద్రియాలు పనిచేయడం లేదా? ఒక్క నిమిషం, ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నాడు? హలో అమ్మా, చెప్పరా. ఈరోజు లంచ్ ఎవరు ఉండారు? రేయ్, ఫోన్ చేసి గొడవకు లాగుతున్నావా? నేను కిచెన్ పక్కకే వెళ్ళలేదురా, నేను యూట్యూబ్ చూస్తున్నాను. అమ్మా, ఉత్తినే తన కోసం అబద్ధం చెప్పకమా. రేయ్, నేనెందుకురా అబద్ధం చెప్తాను? నీ పెళ్ళమే వంట చేసింది, కావాలంటే నువ్వు తన్నే అడుగు. ఉండు. అమ్మమ్మా, శివాని, ఉత్తమ శివాని, అత్తయ్య, ఇదిగో మీ ఆయన ఫోన్లో. ఏంటో హ్యాపీ, వెళ్ళిన వెంటనే కాల్. లంచ్ నువ్వో వండావు? అవును నేనే. ఏ బాలేదా? లేదు లేదు, చాలా బాగుంది. ఏంటి చాలా చండాలంగా ఎదురు చూసారా? అలా కాదు, అది. దెన్ వై డిడ్ యు కాల్ మీ నౌ? మరి పొద్దున్న కాఫీ ఆ వంట అదంతా అది కూడా నేనే. మరి అది మాత్రం ఎందుకలా ఇదిలా? అదా, నేను ఫస్ట్ కాఫీ పెట్టి మీకు ఇచ్చినప్పుడు అది బాగుండుంటే బాగుందని చెప్పేవారు, చాలా బాగుంటే సూపర్ అని చెప్పేవారు. దెన్ యుల్ గెట్ యూస్ టు ఇట్. Later on, I won't get any compliments. So, to break the pattern, I just wanna give this kind of first impression to you. Because you won't forget it. ఎప్పుడు మీరు కాఫీ తాగినా నా పెళ్ళం పెట్టిన షేకాయ్ కాఫీ గురించి అందరితో చెప్పుకుంటారు. ఎందుకంటే లైఫ్ లాంగ్ తీపి మర్చిపోతుంది, చేదు అస్సలు మర్చిపోదు. That's it. You tell me, how is my first rate? అంటే అదే బాగుందని చెప్తున్నా. ఇంక మీదట అంతా బానే ఉంటుంది. అయితే ఉద్యోగం?
హలో హలో ఎవరితో మాట్లాడడానికి ఏయ్, వెళ్ళాడు? వస్తాడు, అదిగో వస్తాడు. వస్తున్నాడు. డార్లింగ్ హ? ఏమైంది? ఏంటి ఇప్పుడు? ఎవరితో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళావు? చెప్పలేనురా. చెప్పవా? ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అదంతా ఏమవుతావు? పనుందిగా, వెళ్ళి పని చూడు. పనుందా? హే, మాకు కూడా పనుంది. మేమేం సొల్లు కబులు చెప్పట్లేగా. రే, ఏంట్రా ఉత్తరం వాగుతూనే ఉన్నావు? వెళ్ళి పని చూడు. పని చూసుకోవాలా? ఏయ్ చెప్పేశారా ఎండి పని చూసుకోవాలంట. ఏయ్ అందరూ పని చూసుకోండి రా, వెళ్ళండి పని చూసుకోండి. ఏ, వెళ్ళరా. నేను వెళ్ళి పంచు. నీ పెళ్ళంతో పళ్ళకి ఐడియా అడగడానికి వస్తావు చూసావా? అప్పుడు చెప్తాను నేను ఎవరని. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు పని చూడు. చూస్తాను అది చూస్తాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.